హాయ్! వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్. అయితే ఈరోజు ఆగస్ట్ 28 సాయంత్రం 6:30కి డైరీ రాస్తున్నా. అండ్ ఈరోజు చెప్పబోయేది వచ్చి ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక ఎంప్లాయ్ అయినా, మీరు ఒక జాబ్ చేస్తున్నా, లేదా ఒక స్టూడెంట్ అయినా, అది బీటెక్, ఇంజనీరింగ్, డిగ్రీయా, ఏదన్నా పక్కన పెడితే మీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎవరికి గుర్తుంది కాబట్టి దాని గురించి చెప్పట్లా. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అండ్ నేను దీని గురించి కొన్ని నా లైఫ్లో ఏం జరిగిందో అది చెప్పబోతున్నా. అండ్ మోర్ ఓవర్ నేను 28 ఆగస్టులో చెప్పాను కదా, నేను ఒక టైం టేబుల్ వేసుకున్నానని. ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ టైం టేబుల్ ప్రకారం నేను ఫాలో అయ్యానో లేదా ఈరోజు ఇది కూడా చెప్తాను. డైలీ షేర్ చేసుకుంటాను, ఎందుకంటే టైం టేబుల్ వేసుకున్నదే నేను ఒకరికి సమాధానం చెప్పాలి, ఆ సమాధానం మీకే చెప్పాలి కాబట్టి టైం టేబుల్ అయితే వేసుకున్న దాంట్లో మార్నింగ్ అయితే 4కి లేచా, కొంచెం నీరసంగా ఉండి ఇదైతే బ్రేక్ చేసా, ఇదైతే చేయలేకపోయా, ఇది చేసా, ఇప్పుడు ఇది అయితే చేస్తున్నా 6 PM to 8 PM. నేను ఈ టైం టేబుల్ పక్కన పెడితే ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు ఎత్తుపోయా అంటే, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఈరోజు మా కాలేజ్లో మా జూనియర్స్ అయితే వచ్చారు, వాళ్ళకి ఇది ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. అండ్ నా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా. అండ్ నేను మీకు చేసే సజెషన్ ఏంటంటే, మీరు ఇంకా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్కి ఇంకా మీరు అంటే సపోజ్ తర్వాత ఇప్పుడు డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేదా ఎంబీఏ కానీ, ఇలా మాస్టర్స్ కానీ ఎక్కడైనా జాయిన్ అవ్వబోతుంటే ఇంకా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ మీకు ఉంటే, కుదిరితే దాన్ని ఒక డాక్యుమెంటరీ అంటే ఒక వీడియో లాగా షూట్ చేసుకోండి. ఒకవేళ కాలేజీలో మీ షై ఫీలింగ్ అయితే అట్లీస్ట్ ఒక డైరీ లాంటిదన్నా రాసుకోండి. సో అది కూడా మా వాళ్ళు కాదు భయ్య అంటే, సింపుల్గా మీ ఫోన్లో ఒక వాయిస్ రికార్డ్ ఆన్ చేసి దీని గురించి అంటే ఈరోజు మార్నింగ్ నుంచి ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ నీకు పీపుల్ మీద ఎలాంటి ఒపీనియన్స్ కలిగినాయి అంటే, ఒక పర్సన్కి ఖచ్చితంగా మనకి ఫీలింగ్ అయితే కలుగుద్ది కదా, వీడు మంచోడు అంటే. మన ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఎంత ప్యూర్గా ఉంటారంటే ప్రతి ఒక్కరు, అంటే ఎవరి గురించి ఎవరికి తెలియదు, అందరూ మంచోళ్ళు, అందరూ మనకు మళ్ళీ వచ్చారు, ఎవరు ఎలా అంటే ఎలా చదువుతారు ఇదేం తెలియదు. కానీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అందరూ మంచోళ్ళు అంటే, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అంతా ఒక పాజిటివ్ వైబ్ ఉండదు, నెగిటివ్ వైబ్ అనేది అసలు ఉండదు. అండ్ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అనేది చాలా వరకు గుడ్ ఎక్స్పీరియన్స్గా చాలా వరకు మిగిలి ఉండదు. ఎందుకంటే ఈ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ నేను ఎందుకు డాక్యుమెంటరీ లేదా ఎందుకు అట్లీస్ట్ ఒక డైరీ అనేది రాయమంటున్నాను, లేదా ఒక వాయిస్ రికార్డ్లో అది మాట్లాడి దాని గురించి ఈ పీపుల్స్ మీద ఎవరైతే నీకు ఆ రోజు పరిచయం అయ్యారో, ఏదైతే విషయాలు జరిగినాయో, ఏదైతే నీకు ఒక ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ నువ్వు షేర్ చేసుకుని అది నీ మెయిల్కి కానీ దేనికైనా అది పర్మనెంట్గా దుక్కుని స్టోర్ అయ్యేలాగా చూసుకొని ఆ కాలేజ్ అయినప్పుడు, అంటే ఇప్పుడు కాలేజ్ 2 years అయితే 2 years, ఒక ఇంజనీరింగ్ 4 years అయితే 4 years, ఇలాగా 3 years అయితే 3 years, ఈ డ్యూరేషన్ అయిన తర్వాత ఒకసారి ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్కి నీకు లాస్ట్ డే ఆఫ్ కాలేజ్కి చాలా తేడాలు వస్తాయి. అంటే పీపుల్స్ మారుతుంటారు, పీపుల్ మీద ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి, చాలా చేంజెస్ వస్తాయి. అవి అండ్ ఫస్ట్ డే ఆఫ్ వచ్చింది నిజంగా చాలా పాజిటివ్ వైబ్స్ అండి, చాలా గుడ్ వైబ్స్ నిజంగా. అవి ఆ మంత్ అంటే ఫస్ట్లో ఉన్న ఊపు వేరేగా ఉంటుంది. ఇంకా అందరూ మంచోళ్ళు, అందరూ మన వాళ్ళే. చాలా వరకు అందరూ ఎలా అనుకుంటారు, గొడవలు ఇదంతా ఏముండదు, చాలా సాఫీగా ఉంటుంది. ఒకడంటే ఒకడి మీద ఈర్ష్య, ద్వేషం, కోపం ఏముండవు, చాలా ప్యూర్గా ఉంటారు ప్రతి ఒక్కరు. కాబట్టి ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ కుదిరినంత వరకు డాక్యుమెంట్స్ తీసుకోండి. అండ్ మోర్ ఓవర్ నా ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్కి నేను చెప్పబోయేది ఏంటంటే, ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ వెళ్ళడంతో ఏంటంటే, ఇది మాస్టర్స్ కాబట్టి చాలా వరకు 1 year గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు, 2 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు, 3 years గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలా గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు. అయితే నీకు నాకు 1 year గ్యాప్ అనేది, నేను డిగ్రీ అయిన వెంటనే అయితే మాస్టర్స్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఖచ్చితంగా ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. ఏంటి, ఎక్కడ క్లాసు, ఎక్కడ ఏ బిల్డింగు, ఏ బ్లాక్, ఏ రూము, కాలేజ్ గుర్తుంటుందా లేదా, ఇలా చాలా క్వశ్చన్స్ మన మైండ్లో రైజ్ అవుతూ ఉంటాయి. ఏంటి అసలు ఎక్కడ, మనకి అసలు ఏం రాదు అంటే, పెద్ద కాలేజు అంటే కొంచెం ఉంటుంది కదా, ఇది అక్కడికి వస్తున్నాం, వేరే ప్లేస్కి వెళ్తున్నాం, హాస్టల్లో అక్కడ ఫుడ్ బాగుంటుందా, ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఒకవేళ అక్కడ బాగున్నా స్టడీ మీద, నేను డిగ్రీకి ఏం చదవాలా అంటే, ముందు ఏమన్నా తల చదవలే, ఈసారి నుంచి అంటే బాగా చదువుదాం, ఇలాగా. అంటే జాబ్ చేసిన వాళ్ళు ఏమో జాబ్ చేశాను, మళ్ళీ ఇప్పుడు చదవాలంటే నా వల్ల అవుతుందా అని, నాకు మనీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు నేను చదవగలను, ఒకవేళ రాయగలనా, రాసి పాస్ అవ్వగలనా, ఇలా చాలా డౌట్స్ చాలా మందికి రైజ్ అవుతూ ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ జరుగుద్ది, ఏదో కొద్ది గొప్ప మీకు అది ఎక్కువ మంది పరిచయం అయితే, అది మీ ఎబిలిటీ బట్టి, మీరు మాట్లాడేదాన్ని బట్టి ఎదురు వాళ్ళు మాట్లాడతారు. అండ్ మోస్ట్లీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ మ్యాక్సిమం మీకు పరిచయం అయ్యే వాళ్ళు 4 to 5 members పరిచయం అవుతారు. ఒక యావరేజ్గా చూసుకుంటే ఒక ఇంట్రోవర్ట్ గర్ల్ కానీ, గర్ల్స్కి అయితే ఇంకా తక్కువ అని చెప్పాలి, మ్యాక్సిమం ఒక ఇద్దరితోనే మాట్లాడతారు గర్ల్స్ అయితే ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. బాయ్స్ అయితే ఇంటర్వెల్లో, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు అలా ఎవడెవడు పరిచయం అవుతారు. అట్లీస్ట్ ఒక యావరేజ్గా 4 to 5 persons అయితే ఫస్ట్ డే పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి, లెక్చర్స్ కాకుండా. అండ్ తర్వాత 1 monthలో మ్యాక్సిమం బ్యాచెస్ అయిపోతారు, అంటే ఫుల్ బ్యాచెస్. ఇంకా బ్యాచెస్ అంటే కలిసి ఉంటే కలదు సుఖం, ఇంకా మంచి బాండ్ ఏర్పడుతుంది, మంచిగా గ్రూప్స్ ఉంటాయి, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి క్యాంటీన్కి వెళ్తారు, కాలేజ్ అంతా వెళ్తారు, బయట ట్రిప్స్కి వెళ్తారు, గుళ్ళకి వెళ్తారు. హాస్టల్కి అయితే ఇంకా బాగా క్లోజ్ అయిపోతారు, హాస్టల్ చాలా గమ్మున క్లోజ్ అయిపోతారు డేస్ కాలేజ్ కన్నా.
ఇంకా అది పక్కన పెడితే ఇది ఇలా జరిగింది. ఇది పక్కన పెడితే ఈరోజు మా జూనియర్స్ అయితే వచ్చారు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. వాళ్ళు కూడా టెన్షన్తో వచ్చారు. వాళ్ళు సీనియర్ కాబట్టి నా దగ్గరికి వచ్చి అండ్ ఇది ఇలా చేస్తే వాళ్ళకి అలబడేశారు. మార్నింగ్ అంతా హెచ్ఓడి అండ్ ఎంసీ అఫీషియల్స్ వీళ్ళందరూ, ప్రిన్సిపల్, వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ వచ్చి ఏ అడ్వాన్స్ ఉంటుంది ఎప్పుడు అయింది చాలా అలబడేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏంటి ఇలా ఉంటుంది బ్రో, ఇలా ఉంటుంది అన్నయ్య, అలా ఉంటుందా, ఇలా ఉంటుంది అని తెగ చెప్పుకొని వచ్చారు. అలాగే ఉండదురా, ఫస్ట్ డే కదా కొంచెం అలాగే ఉంటుంది, ఏం కదా నర్వస్ ఏం ఫీల్ అవ్వండి. ఏదైనా ఆపర్చునిటీ వస్తే మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవి చెప్పమంటారు. కుదిరినంత వరకు ఇంగ్లీష్లో మాట్లాడండి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. కోడింగ్ ఉంది కూడా మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్లో ఎవరికి ఏం రాదు అని చాలా వరకు నాన్ ఐటీ ఉన్నాను, నాకు ఇది స్ట్రీమే కాదు, నేను ఇది కొట్టగలను అని డౌట్ కూడా ఉంటుంది చాలా మందికి. సో అది కూడా మెయిన్ ప్రాక్టీస్ చేస్తే ఎవడైనా ఏదైనా చేయగలరు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాదు, మేక్స్ కన్సిస్టెంట్ అయితే చేస్తుంది. సో మోస్ట్లీ మీ కాలేజ్ లైఫ్లో ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్లో మీకు వీడిగా ఏమనిపించిందంటే, ఒకసారి ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్లో ఏంటంటే వెళ్ళిన వెంటనే మార్నింగ్ టు ఈవినింగ్ ఒక రూమ్లో కూర్చోబెట్టి మార్నింగ్ టు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమన్నారు. ఇంతమంది అయినా సెల్ఫ్ ఇంట్రడక్షన్. అండ్ అదే కాకుండా ఇంకొక పీరియడ్ ఇంకోసారి వచ్చి మీ ఫేవరెట్ అంటే మీ మంచి మెమరీ, గుడ్ మెమరీ షేర్ చేసుకోండి ఇంగ్లీష్లో, అట్లీస్ట్ 1 minute మాట్లాడాలన్నారు. ఈ రెండు నేను ఇదైతే అట్మోస్ట్ 5 minutes అంతా మాట్లాడాను ఇంగ్లీష్లో. ఇది కూడా బాగా మాట్లాడాను. అండ్ అప్పుడు అక్కడ నా చుట్టూ ఉన్న సరౌండింగ్ పీపుల్స్ అందరూ ఆశ్చర్యపోయారు, అంటే ఇంగ్లీష్లో ఎలా మాట్లాడేస్తున్నాడు మా వాళ్ళేమో అది మాట్లాడలేదు అని చాలామంది ఆశ్చర్యపడుతున్న దగ్గరికి వచ్చి బ్రో ఎలా చెప్తున్నా నాకు ఇంగ్లీష్ చెప్పు, ఇలా చాలామంది మాట్లాడారు. సో నేను కరెక్ట్ మాట్లాడినా రాంగ్ మాట్లాడినా పక్కన మాట్లాడితే నేను అక్కడ వెళ్ళి మాట్లాడా. మోస్ట్లీ వాళ్ళు ఎవరు మాట్లాడలేకపోయారు. అంటే వాళ్ళు వెళ్ళి నుంచుని హాయ్ అంటే కొంచెం తెలుసు కదా తడబడినట్టు చెప్పలేకపోవడం, నవ్వడం ఇదంతా ఆలోచించాను. నేను అదేం పట్టించుకోకుండా వెళ్ళి మాట్లాడేసా. వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళకి కూడా సపోజ్ కరెక్ట్ రాంగ్ పక్కన పెడితే వాళ్ళందరి మీద నేను ఒక స్టెప్ ముందుకు వెళ్ళా. అది ముందుకు వెళ్ళడంతో వాళ్ళందరూ ఇంగ్లీష్ చాలా ఫాస్ట్గా మాట్లాడారు. మేడం వాళ్ళు కూడా క్లాప్స్ చేశారు, బాగా కంగ్లీష్ చేశారు. నాకు ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అలా వెళ్ళినంత మంచి ఒక ఊ వచ్చిందంటారు. సో కొన్ని మంత్లో నన్ను ఆవిడ ఆపలేడు. ఇంకా మంచి బ్యాచ్ ఏ సబ్జెక్ట్లో అయినా టాప్ ఉండేమని ఫస్ట్ టైం టాపర్ మొత్తం అంతా మంచి రికార్డులు వెళ్తుంది. అండ్ సెకండ్ సెమ్లో కొంచెం జరగడం వల్ల మనుషులు కొంచెం ఇంకొకరితో ప్రయారిటైజ్ చేయడం, నేను కొంచెం దూరంగా ఉండడం, నేను స్టడీస్ మీద ఫోకస్ చేద్దాం, నా ఫైనాన్షియల్గా కుదరక నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళకపోవడం వల్ల ఎక్కువ వాళ్ళు కేర్ చేయకుండా వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళు ఉంటున్నారు. సో నేను కూడా ఫస్ట్ ఉన్నంత ఊపిలో ఇప్పుడైతే మోస్ట్లీ కెరీర్ మీద ఫోకస్ చేయాలి, కోడింగ్ నేర్చుకోవాలి, దీని మీద అయితే ఉంటున్నా. అందుకే నా డే టు డే ఎవరికి చెప్పినా కూడా మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ మీరు కూడా ఏదైనా చెప్పాలి, ఏదైనా చేయాలి అనుకుంటే చేసేయండి. అంటే ఇప్పుడు చేస్తే అది అయిపోద్ది, ఒక 5 to 10 minutesలో చేస్తే పని అయిపోద్ది అంటే వెంటనే చేసేయండి. దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఇలా ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే నేను టైం టేబుల్ అనేది రాసుకున్నాను. ఇప్పుడు నేను ఒకరిని చూసుకున్నాను అనుకో, మహా అయితే ఒకరోజు ఫాలో అవుతా. ఒకరోజు ఫాలో అయ్యి నేను ఎవరికి చెప్పాల్సిన సమాధానం చెప్పక్కర్లా. ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకున్నాను అనుకో, ఇప్పుడు నా వీడియో మహా అయితే ఒక 10 మంది, 50 మంది, మహా అయితే 100 మంది వీడియో చూస్తున్నారు. ఏదో ఒక రోజు ఈ వీడియో మీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడైనా నేను చెప్పలేను, నా ఛానల్లో మంచి రికమెండేషన్కి వెళ్ళినప్పుడు మీ దగ్గరికి రావచ్చు. అప్పుడు ఒక సంవత్సరం అవ్వచ్చు. ఎప్పుడైనా మీరు కింద కామెంట్ చేశారు అనుకో, టైం టేబుల్ ఫాలో అవుతున్నాం అన్నాను, నాకు అది నాకు సమాధానం చెప్పాలి, వీళ్ళకి నేను చెప్పాలని చెప్పి టైం టేబుల్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. టైం టేబుల్ చేయడం వల్ల నేను మరీ చెప్తున్నా 30% వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇలా వర్క్స్ మనం ప్రయారిటైజ్ చేసుకుంటే. కాబట్టి నేను అదే చెప్తున్నా, మ్యాక్సిమం టైం టేబుల్ వేసుకోండి. ఏది చేయాలని చెప్తే అది వెంటనే అయిపోయేదంటే పోస్ట్ పోన్ చేయకండి. అండ్ మీ ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద చెప్పండి. కుదిరితే ఒక డైరీ లేదా ఒక డాక్యుమెంట్లు అయితే చేసుకోండి. తర్వాత సెకండ్ ఇయర్లో ఫైనల్గా మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఒపీనియన్స్ మారడం వల్ల ఇదంతా మనుషులు ఏంటో తెలిసిపోద్ది కదా. ఒక సెమ్ అయిన తర్వాత వీడు ఎలా ఉంటాడు, వీడి బిహేవియర్ ఏంటి, వీడి నేచర్ ఏంటి, దీని గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, గుడ్డా బ్యాటా ఎలా అనేది కింద కామెంట్ చేయండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ.